అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు కుండలి స్పెక్స్ జ్యోతిష సంజీవని. ఈ వీడియోలో మనం వృషభ లగ్నం వారికి మే ఎట్లుంటుందో తెలుసుకుందాం. మే నెల సో మాస ఫలితాలు వచ్చేసి మే 14th వరకు చాలా ఎక్సలెంట్ పీరియడ్ ఉంటుంది వృషభ లగ్నం వారికి. ముఖ్యంగా ఏ ఏరియాస్ లో మనం కలిసి వస్తుందో తెలుసుకుందాం. వీసా ఇంటర్వ్యూస్ లేకపోతే ఏదైనా నేర్చుకోవాలనుకున్నా గానీ, అండ్ ముఖ్యంగా డాన్స్ రిలేటెడ్ వాళ్ళకి, కళాకారులకి, వీళ్ళందరూ కూడా చాలా ఎక్సలెంట్ పీరియడ్, అంటే మంచి గ్రోత్ వచ్చే పీరియడ్ ఉంటుంది ఇది. అండ్ తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఏదైనా అమ్మకానికి, అంటే అమ్మకాలు కానీ లేకపోతే ఏదైనా అమ్ముదామన్నా కూడా ఇది చాలా మంచి పీరియడ్, కొద్దిగా మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మే 14th వరకు. తర్వాత ఏంటంటే, ఇప్పుడు సిస్టమ్ లో కూడా బాగుంది, అంటే బిజినెస్ పరంగా శత్రురోగ రుణబాధలు, అంటే లోన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ శుభగ్రహాల దశలు మీ జాతకంలో, అంటే మీ జన్మ జాతకం ఏదైతే ఉంటుందో అందులో అవ్వకపోతే మాత్రం ఇవి ఫలితాలు వర్తిస్తాయి. అండ్ ఇది మే 14th వరకు ఇదే ఫలితాలు కొనసాగుతాయి. ముఖ్యంగా శని శుక్రులు మాత్రం ఆల్మోస్ట్ నెలంతా ఉంటున్నారు కాబట్టి ఓవరాల్ గా చూస్తే మాత్రం వీసా ఇంటర్వ్యూస్ అండ్ వాహనంకి సంబంధించిన డెసిషన్ తీసుకోవడం, నేర్చుకోవడం కానీ, లేకపోతే డాన్స్ నేర్చుకోవడం కానీ, ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా చాలా మంచి పీరియడ్ ఓవరాల్ మంత్ ఉంటది. దాని తర్వాత మే 14th తర్వాత వచ్చేసి గురువు మనకి మిథునంలోకి మారుతున్నాడు కాబట్టి, అక్కడ గురువు వల్ల కొంచెం, గురువు అండ్ కుజుడు వీళ్ళిద్దరు కూడా దశమ స్థానం చూస్తున్నారు కాబట్టి వృషభ లగ్నం వారు మే 14 తర్వాత కెరీర్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అందుకే మే 14th ముందే మన కెరీర్ రిలేటెడ్ డిసిషన్ తీసుకుంటే చాలా బెటర్. అండ్ కెరీర్ ఇబ్బంది పెడుతున్నారు, అండ్ గురువు వచ్చేసి అష్టమాన్ని చూడటం వల్ల కొంచెం వివాహం తర్వాత వచ్చే సమస్యలు, అంటే వివాహ జీవితంలో సమస్యలు అండ్ కోర్ట్ రిలేటెడ్ దాంట్లో కొంచెం మనకి వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటది కాబట్టి గురు కుజుల దశలు అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి. సో ఇది వృషభ లగ్నం వారు గమనించాలి. మీ జాతకాలని పరిశీలించుకొని దాని తర్వాత రెమెడీ చేసుకుంటే మంచిది. అండ్ మంచి రోజులు వచ్చేసి వృషభ లగ్నం వారికి 27-28, అంటే ఏమైనా మంచి శుభకార్యాలు అట్లాంటివి మనం తెలుసుకున్నా కూడా 27-28 బాగుంటది అనమాట. నమస్తే.